ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీసులు 24 గంటల్లో చోరీ కేసును ఛేదించారు. కోరవోలు మండలానికి చెందిన బాల వెంకటేశ్వర్లు మార్కాపురంలో బంధువుల వివాహానికి వెళ్తుండగా విలువైన బంగారు ఆభరణాలు కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ సైదుబాబు ఒక టీంను ఏర్పాటు చేసి ఆర్టీసీ డిపోలో ఉన్న సీసీ కెమెరాలు, బస్సులను తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించి హుసేబీ అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి 10 లక్షల విలువ చేసే 75 గ్రాముల బంగారం ఆభరణాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి తోడ్పడిన దాతలను పోలీసులు సత్కరించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 92/25 అండర్ సెక్షన్ 303(2) BNSP సెక్షన్ కింద ముద్దాయి అయిన దూదేకుల హుస్సేన్ బిని అరెస్ట్ చేసి ఆమె దగ్గర సుమారు 127 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కంప్లైనెంట్ ముజ్జూరి బాల వెంకటయ్య ఇతను కొమరోలు. ఇతను పూర్మావేళ నుంచి శ్రీశైలం వెళ్లే బస్సులో మార్కాపురం రావడానికి ఇతను వైఫ్ కలిసి బంగారు ఆభరణాలతో బ్యాగ్ పెట్టుకుని బస్సు ఎక్కుతారు. ఆ బస్సు ఎక్కి మార్కాపురంలో దిగిన తర్వాత మార్కాపురానికి చెందిన దూదేకుల హుస్సేన్ బి అనే ఆమె వీళ్ళ బ్యాగ్ను తీసుకుని వెళ్ళిపోతుంది. మా గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మార్కాపూర్ పట్టణంలో అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్తో అంటే గోల్డ్ మర్చెంట్స్ కావచ్చు, క్లాత్ మర్చెంట్ అసోసియేషను, అదేవిధంగా కొంతమంది ఎవరైతే మార్కాపూర్ పట్టణంలో ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళతో మనం ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు అక్కడ బస్టాండ్ దగ్గర ఖమ్మం బస్టాండ్ ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అక్కడ ఆ సీసీ కెమెరాల్లో వీళ్ళ యొక్క బ్యాగ్ కలర్ తీసుకుని ఆమె ఎవరైతే ఉన్నారో దీనిలో ముద్దాయి అయిన హుస్సేన్ బి తీసుకుని వెళ్ళడం గమనించింది. ఈమె వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్యాగ్లో ఉన్న వస్తువులని ఆ బ్యాగ్లో నుంచి వేరే చోట తీసేసి ఇంకో చోట పెట్టడం జరిగింది. దాని మీద మనకి ఈరోజు సమాచారం మేరకు ఆమెను వెళ్ళేసి ఆ బంగారు ఆభరణాలను ఆమెను స్వాధీనం చేసుకుని ఆమెను మన కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మనం ఈ కేసును ఛేదించడంలో ప్రముఖంగా మనకి సీసీ కెమెరాలు, ఈ సీసీ కెమెరాలు పబ్లిక్ అంటే ఎవరైతే మనకి పోలీసు పబ్లిక్ కలిపి ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలైన ఈ గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళని కూడా మా గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. అదేవిధంగా ఈ కేసును ఇమీడియట్గా 24 అవర్స్లోనే ఛేదించి ఆ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని